ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దాదాపు 4 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్. ఇది అప్రోచ్ ఛానల్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది. దాని తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మొత్తం 14 గేట్లు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇది. ఇక్కడ దీని తర్వాత అది శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ దీని తర్వాత దాదాపుగా 16 కిలోమీటర్లు 16.4 కిలోమీటర్లు కెనాల్ పొడవు తర్వాత బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ సిస్టమ్ వరకు ఉంటుంది. ఆ క్రాస్ రెగ్యులేటర్స్ ఒకటి తెలుగుగంగా ప్రాజెక్టు, ఇంకొకటి ఎస్కేప్ ఛానల్ కేసీ కెనాల్కి కలుస్తుంది, ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, ఆ తర్వాత జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు సంబంధించినటువంటి రెగ్యులేటర్. ఇప్పుడు ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి పక్కనే అంటే 2020లో జియో 203 ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి మరియు కెనాల్ని సామర్థ్యాన్ని అంటే పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకువెళ్ళే నీటి సామర్థ్యాన్ని పెంపు అనేది కూడా ఆ జియో ద్వారా ఇచ్చినారు. రాయలసీమ కన్స్ట్రక్షన్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా అయితే పోతిరెడ్డిపాడుకి దానికి తేడా ఏంటంటే ఇది పోతిరెడ్డిపాడు 840 మీటర్ల ఫీట్ల సీ లెవెల్ ఉంటే ఇది దాదాపు శ్రీశైలం రిజర్వాయర్లో లోతు నుంచి అట్టడుగు నుంచి 797 ఫీట్ల లెవెల్ నుంచి కూడా వాటర్ని తీసుకుంటుంది. దాని యొక్క అప్రోచ్ ఛానల్ ఇట్లా దాదాపు పోతిరెడ్డిపాడుకున్నటువంటి అప్రోచ్ ఛానల్కి సమాంతరంగా వచ్చి పోతిరెడ్డిపాడు ఇది అవుతే దీని పక్కనే ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యొక్క పంప్ హౌస్లు ఇక్కడ ఉంటాయి. ఇది 4 బే పంప్ హౌస్లు ఇక్కడ దీనికి లోపల ఉంటాయి అండర్ గ్రౌండ్లో. దీని తర్వాత దిస్ డెలివరీ సిస్టమ్. ఈ డెలివరీ సిస్టమ్ తర్వాత కొంతమేర ఇక్కడ కెనాల్ కన్స్ట్రక్ట్ చేస్తే దీని లోపల పోతిరెడ్డిపాడు దిగువన ఎస్ఆర్ఎంసీలో కలుస్తుంది. కలిసేసి మళ్ళీ ఈ ఎస్ఆర్ఎంసీ ద్వారా బానకచెర్ల వరకు వెళ్ళి అక్కడి నుంచి అవుట్ సైడ్ బేసిన్కి అంతా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. సో ఇది కాకుండా విజయ్ కుమార్, రాయలసీమ లిఫ్ట్ ఎన్ని టీఎంసీల వాటర్ ఒకసారి చెప్పండి. 3 టీఎంసీ పర్ డే. అది క్లారిటీగా చెప్పండి. ఏదైనా మీరు ఒక ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు వాళ్ళు శ్రీశైలం నుంచి తీసుకునేది ఏదైనా ఆ ప్రాజెక్టు పేరు, లొకేషను, దాని కెపాసిటీ అంటే ఎంతో వాళ్ళు తీసుకెళ్తుండ్రు, దాని డిజైన్ ఏందనేది కూడా క్లారిటీగా చెప్పండి అందరికి సార్. ఓకే, అంటే ఈ పోతిరెడ్డిపాడు ఉంది అనుకోండి సార్, మనం 80,000 క్యూసెక్స్ అనుకుంటే కదా. అవును సార్. సో ఇది 3 టీఎంసీ. దాని తర్వాత వచ్చే ముచ్చుమర్రి కానీ ఇవన్నీ కూడా టోటల్గా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ టోటల్గా పర్ డే ఎంత తీసుకెళ్ళగలుగుతుందో, ఎంత డిజైన్ చేసిండ్రో, ఎప్పుడెప్పుడు డిజైన్ చేసారు ఈ ప్రాజెక్ట్, వాటి వివరాలు క్రిస్టల్ క్లియర్గా చెప్పండి ఇయర్ వైజ్ సార్. ఓకే. సో తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈ ప్రాజెక్టు కూడా శ్రీశైలం 4 షోర్ నుంచి రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ ఉండేసి తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటుంది ఇక్కడ. సారీ, ఇది అంటే మొదట కన్స్ట్రక్షన్ చేసింది మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అది కూడా అంటే హెచ్ఎన్ఎస్ఎస్ మొదట ఇక్కడ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ నుంచి దాదాపు 4 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ నుంచి 833 ఫీట్ లెవెల్ నుంచి దీన్ని లిఫ్ట్ చేసే విధంగా పంపులు ఏర్పాటు చేసినారు. అయితే తర్వాత 3850 క్యూసెక్స్ సామర్థ్యంతో వీటిని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 798 ఫీట్ల నుంచి కూడా రిజర్వాయర్ నుంచి తీసుకోవాలి శ్రీశైలం రిజర్వాయర్ అన్న ఉద్దేశంతో ముచ్చుమరి దగ్గర మరొక పంప్ హౌస్ ని ఏర్పాటు చేసినారు. ఈ అప్రోచ్ ఛానల్ రిజర్వాయర్ లో
లోపల నుంచి ఉంటుంది. 790 అది కూడా ఇప్పుడు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినారో అదే సేమ్ లెవెల్ లోపల 797 ఫీట్ నుంచి తీసుకునే విధంగా నిర్మించారు. ఏపీ క్యాబినెట్ ముగిసింది. అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లేకపోతే ఆ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడి ఏ విధంగా వ్యవహారం జరుగుతుందో అడగాలి. ఒక ప్రోగ్రాం ఇస్తారు, 5-6 జిల్లాల నుంచి ఒక టార్గెట్, ఈ నియోజకవర్గానికి ఇన్ని వేల మంది రావాలి, ఇన్ని వాహనాలు పంపిస్తున్నాం, ఇంత డబ్బు పంపిస్తున్నాం, ఈ సంఖ్యకి తగ్గకూడదని 5-6 జిల్లాల నుంచి రైతుకి పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేశారంటే ఇది కావాలని చేసిన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరైనా ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే ఒక నాయకుడైనా ర్యాలీగా వెళ్తే ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే పోలీస్ యంత్రాంగానికి మీరు చూడండి, ఎలీప్యాడ్కి పెర్మిషన్ అడుగుతారు. మీరు ఏ స్పాట్కి వెళ్తారో ఆ స్పాట్కి 100 మీటర్ల దూరంలో మేము ఎలీప్యాడ్కి పెర్మిషన్ ఇస్తాం, మీరు పెట్టుకోండి అంటే ఆ 100 మీటర్ల దూరంలో ఎలీప్యాడ్కి ఒప్పుకోరు, మాకు 6 కిలోమీటర్ల దూరంలో కావాలి. కొంత స్పష్టంగా ఉండే విధంగా సో ఇది అంటే ఇంతకుముందు మనం చూసింది ఏదైతే ఉందో ఆ దాంట్లో ఇది కృష్ణా రివర్ అయితే ఇది జూరాల బ్యారేజ్, ఆ బ్యారేజ్ అంటే జూరాల ప్రాజెక్టు. దీని తర్వాత శ్రీశైలం డ్యాము, ఇక్కడ మనకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, అప్రోచ్ ఛానల్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, లిఫ్ట్ స్కీము, ఎస్ఆర్ఎంసీ నుంచి బనకచర్ల, ఇక్కడ నుంచి 4 రెగ్యులేటర్లు, అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ముచ్చుమరి నుంచి అట్లాగే అంటే ఇక్కడ 6,300 క్యూసెక్లు, ఇక్కడ 6,300 క్యూసెక్లు. ఇంతకుముందు 3,880 ఉండే, అది 6,300 క్యూసెక్లకు మారింది. తర్వాత ఇక్కడ 6,300 రెండు కలిపితే మనకి 12,600 క్యూసెక్లు అంటే 1.1 టీఎంసీ పర్ డే తీసుకునే విధంగా సామర్థ్యం ఏర్పడింది. ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 టీఎంసీ పర్ డే అవుతే ఎస్ఆర్ఎంసీ యొక్క కెపాసిటీ ఇప్పుడు 8 టీఎంసీ పర్ డే పోతిరెడ్డిపాడు దగ్గర అది ఎన్హాన్స్మెంట్ చేయాలని చెప్పేసి ఆ జీవో 203/2020లోనే ఇచ్చి ఉన్నారు. సో కృష్ణానది పరివాహక ప్రాంతం యొక్క ప్రత్యేక రూపురేఖల గురించి కొంత, ఈ బేసిన్ దాదాపు త్రిభుజాకారంలో ఉంటుంది. విజయ్ కుమార్, ఇవన్నీ కలిపి ఎన్ని టీఎంసీలు అయినాయి? ఇవన్నీ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోయేది 1.1 3 టీఎంసీ ప్లస్ 8 టీఎంసీ, అంతేనా సార్? యు పుట్ దట్ స్లైడ్. టోటల్ గా ఎన్ని తీసుకుంటున్నారు ఒక లైన్ అర్థం కావడానికి. ఇక్కడ అంటే తర్వాత టేబుల్ పెట్టినాం సార్, టేబుల్ ఉంది సార్. ఓకే, 9.6 టీఎంసీ పర్ డే తీసుకునే విధంగా టోటల్ మీద సార్. శ్రీశైలం నుంచి, అదే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డి కింద పోయేటి నాగార్జున సాగర్ కృష్ణా డెల్టాకు పోయేది వేరే సార్. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక 10 టీఎంసీలు తీసుకెళ్లడానికి అన్ని రకాల ప్రాజెక్టులు కన్సీవ్ అయినాయి సార్ బిఫోర్ 2020నే సార్. అంతే కదా సార్? 20 సంవత్సరానికంటే ముందే ఇవన్నీ దారిలో పడ్డాయి, టెండర్లు కానీ ప్రాజెక్టులు కానీ అన్ని.